కడుపును పుట్టిన కన్నబిడ్డల కోసం ప్రాణాలతో పాటు మానాలను కూడా వదులుకున్న తల్లులను ఎందరినో చూసాం. ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని వదులుకున్న బిడ్డలను సైతం చూసాం. అయితే బిడ్డని వదులుకున్న తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు. కానీ ఆదివారం సాయంత్రం కదిరి బస్టాండ్ ఆవరణలోని జరిగిన ఈ సంఘటన అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను చర్చించుకునేలా చేసింది. లోకం తెలియని 5 నెలల పసిపాపను కన్న తల్లే ఇతరుల చేతిలో పెట్టి వదిలి వెళ్ళింది. అయితే పసిపాపను దూరం చేసుకునేంత బాధలు ఏమిటో తెలియదు. కానీ చిన్నారిని అనాథల వదిలేయడం మాత్రం క్షమించరాని నేరమే అవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే ఆదివారం సాయంత్రం బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న ఒక యువతి 100కు డయల్ చేసి కదిరిపట్న పోలీసులకు ఒక తల్లి తన చేతికి పసిపాపను అప్పగించి బాత్రూమ్ కని వెళ్లి వస్తానని చెప్పి ఎంతసేపటికి రాలేదని సమాచారం అందించింది. దాంతో హుటాహుటిన పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ వెతికినా కూడా ఆ తల్లి ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసులు పసిపాపను ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. అయితే బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాల ఆధారంగా బిడ్డ తల్లి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పట్టణ సీఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆమె ఆచూకీ కనుక్కొని పాపను తల్లి వద్దకు చేరుస్తామన్నారు. ఈలోగా పాప ఆరోగ్య క్షేమాలు తెలుసుకోవడానికి కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మాకు సుమారు 5 గంటల 10 నిమిషాల సమయంలో డైల్ 100 ద్వారా ఒక ఫోన్ వచ్చింది. ఒక మహిళ వేరే అమ్మాయికి చిన్న పాపను అప్పగించేసి అక్కడ నుండి వెళ్ళిపోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము అక్కడ మా స్టాఫ్ను పంపడం జరిగింది. అక్కడ విచారిస్తే సాయి కళ్యాణి అనే ఒక అమ్మాయి పొద్దుటూరు చెందిన మా అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి. ఆ అమ్మాయికి నేను 10 నిమిషాల్లో బాత్రూమ్ పోయేస్తా అని చెప్పేసి ఒక చిన్న పాపను అప్పగించేసి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ అమ్మాయి గురించి వెతికిన తర్వాత అక్కడ సమాచారం లేకపోతే ఆ అమ్మాయి డైల్ 100కి ఫోన్ చేయగా మేము మా స్టాఫ్ను పంపించాం. అక్కడ మేము మా సిబ్బంది కూడా మొత్తం వెతికినా కూడా ఆ అమ్మాయి జాడ కనిపించలేదు. ఈ విషయంలో చిన్న పాపను పోలీస్ స్టేషన్ తీసుకుని ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఐసిడిసి వాళ్ళకు తదుపరి ఆ అమ్మాయి